నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన జీవితాల్ని ఎలా మార్చేస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ ఏఐని మనమే సొంతంగా తయారు చెయ్యగలిగితే ఎలా ఉంటుంది? ఆ శక్తి మన చేతుల్లోకొస్తే ఈరోజు మనం ఆ దిశగా మన మొదటి అడుగు వేయబోతున్నాం. మీకు కోడింగ్ గురించి అస్సలు ఏమీ తెలియకపోయినా పర్వాలేదు, మనం 0 నుంచి మొదలుపెడదాం. మీలో చాలామందికి ఒక కల ఉంటుంది, సొంతంగా ఒక మొబైల్ యాప్ లేదా ఒక ఏఐ అసిస్టెంట్ తయారు చేయాలని. మీ ఆలోచనలకు ఒక రూపమివ్వాలనుందా? మరి ఆ కలను నిజం చెయ్యాలంటే దానికున్న ఏకైక శక్తివంతమైన మార్గం ప్రోగ్రామింగ్. దీనినే మనం కోడింగ్ అని కూడా అంటాం. ఇది మన ఆలోచనలకి, మనం తయారు చేయబోయే ఏఐ అప్లికేషన్కి మధ్య ఒక వారధిలాంటిదన్నమాట. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒకసారి చూసేద్దామా? ముందుగా ఏఐకి అసలు కోడింగ్ ఎందుకు అంత కీలకమో తెలుసుకుంటాం. ఆ తర్వాత స్క్రాచ్ అనే ఒక ఫన్ టూల్తో ఆడుకుంటూ కోడింగ్ నేర్చుకుని, ఆపై ఏఐ ప్రపంచాన్ని ఏలుతున్న పైథాన్ గురించి తెలుసుకుంటాం. దాని ప్రాథమిక విషయాలు నేర్చుకుని మనం మొదటి ప్రోగ్రాంను కూడా మనమే రాస్తాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెడదాం. అయితే కోడింగ్లోకి వెళ్లే ముందు అసలీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఏఐకి ఇది ఎందుకు ప్రాణంలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. ప్రోగ్రామ్ అంటే పెద్ద కష్టమేం కాదండి. సింపుల్గా చెప్పాలంటే ఒక కంప్యూటర్కు మనం ఇచ్చే సూచనల జాబితా. ఉదాహరణకి మనమొక మంచి బిర్యానీ చేయాలనుకున్నామనుకోండి, షెఫ్కి ఒక రెసిపీ ఇస్తాం కదా, అందులో ఏమేం కలపాలి, ఎలా వండాలి అని స్టెప్ బై స్టెప్ సూచనలు ఉంటాయి. ఇక్కడ ఆ చెఫ్ మన కంప్యూటర్, ఆ రెసిపీ మన ప్రోగ్రామ్. ఇక ఆ రుచికరమైన బిర్యానీయే మన అవుట్పుట్ అన్నమాట. మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి తెలుగు, ఇంగ్లీష్ లాంటి భాషలు వాడతాం. అలాగే మనం కంప్యూటర్తో మాట్లాడటానికి పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ భాషలో వాడతాం. ఇవి మన భాషకు చాలా దగ్గరగా, సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి. కానీ అసలు విషయం ఏంటంటే, కంప్యూటర్కి అర్థమయ్యేది కేవలం 0, 1ల భాష మాత్రమే. మరి మనం రాసిన పైథాన్ కోడ్ దానికి ఎలా అర్థమవుతుంది? మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉంటుందన్నమాట. అది మన కోడ్ని కంప్యూటర్ భాషలోకి అనువదించి చెప్తుంది. సరే, థియరీ పక్కన పెట్టి ఇక అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ప్రాక్టికల్గా కోడింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. మన ప్రయాణంలో మొదటి స్టాప్ స్క్రాచ్. ఇది ఎలాంటి కష్టమైన రూల్స్ లేకుండా సరదాగా ఆడుకుంటూ ప్రోగ్రామింగ్ లాజిక్ నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. దీన్ని ఎంఐటి మీడియా ల్యాబ్ వాళ్ళు తయారుచేశారు. చిన్నప్పుడు మనం లెగో బ్లాక్స్తో ఆడుకున్నాం కదా, ఇల్లు, కార్లు కట్టేవాళ్లం. స్క్రాచ్ కూడా అచ్చం అలాగే ఉంటుంది. ఒక గేమ్ లేదా యానిమేషన్ తయారు చేయడానికి మీరు కేవలం రంగురంగుల కోడ్ బ్లాక్స్ను డ్రాగ్ చేసి ఒకదానికొకటి అతికిస్తే చాలు. ఇక్కడ స్పెల్లింగ్ తప్పులు, కామాలు, ఫుల్ స్టాప్ల గురించి భయమే లేదు. మీ ఆలోచనాశక్తికి మాత్రమే పనిచెప్పాలి. స్క్రాచ్తో ఏం చేయొచ్చు అనుకుంటున్నారా? చూడండి ఎంత పవర్ఫుల్ ప్రాజెక్ట్ చేయొచ్చో. మీరు మీ వాయిస్తో ఒక ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లు ఆన్ లేదా ఆఫ్ చేసే ఒక స్మార్ట్ హోమ్ సిస్టమ్ను తయారు చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్లో లైట్ ఆన్ చెయ్యి అంటే ఏంటో, ఫ్యాన్ ఆఫ్ చెయ్యి అంటే ఏంటో మీరు ఏఐకి నేర్పిస్తారన్నమాట. మీ వాయిస్ కమాండ్స్ను అది అర్థం చేసుకునేలా ట్రైన్ చేస్తారు. చూసారా? స్క్రాచ్ లాంటి సరదా టూల్తో కూడా ఇంత అద్భుతమైన ఏఐ అప్లికేషన్స్ నిర్మించవచ్చు. సరే, స్క్రాచ్తో బేసిక్స్ నేర్చుకున్నాం. ఇక మన జర్నీలో నెక్స్ట్ స్టెప్ పైథాన్. ఇది టెక్స్ట్ ఆధారిత, చాలా శక్తివంతమైన లాంగ్వేజ్. గూగుల్, నాసా, యూట్యూబ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలలో ప్రొఫెషనల్స్ వాడేది ఇదే. అసలు ఏఐ అనగానే అందరికీ పైథాన్ ఎందుకు గుర్తొస్తుంది? దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. మొదటిది తక్కువ కోడ్, చాలా పనులకు రెడీమేడ్ ప్యాకేజీలుంటాయి. రెండవది ప్రీబిల్ట్ లైబ్రరీలు, అంటే టెన్సర్ఫ్లో, నంపై లాంటి శక్తివంతమైన టూల్స్ మనకు రెడీగా దొరుకుతాయి. వీటివల్ల ఒకప్పుడు పెద్ద టీంకి నెలలు పట్టే పని ఇప్పుడు ఒక్కరే కొన్ని రోజుల్లో చేయగలరు. మూడవది, ఇది విండోస్, మ్యాక్, లైనెక్స్ ఇలా ఏ కంప్యూటర్లో అయినా పనిచేస్తుంది. నాలుగవది, నేర్చుకోవడం చాలా సులభం. దీని కోడ్ చూస్తే ఇంగ్లీష్ చదువుతున్నట్లే ఉంటుంది. ఇక చివరిది, అతి ముఖ్యమైనది, దీనికి చాలా పెద్ద కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. మనకు ఏదైనా సమస్య వస్తే సాయం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రోగ్రామర్లు రెడీగా ఉంటారు. ఓకే, పైథాన్ ఎంత గొప్పదో తెలిసింది కదా. ఇప్పుడు ఆ భాషలోని కొన్ని ముఖ్యమైన, ప్రాథమికమైన విషయాల్ని, అంటే దాని మూలస్తంభాలని ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా వేరియబుల్స్. వేరియబుల్ అంటే సింపుల్గా ఒక డబ్బా అనుకోండి. దానికి మనం ఒక పేరు పెట్టుకుంటాం. కంప్యూటర్ మెమరీలో మన సమాచారాన్ని దాచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి x = 10 అని రాస్తే
ఎక్స్ అనే పేరున్న డబ్బాలో 10 అనే నంబర్ని దాచామని అర్థం. తర్వాత ఎప్పుడైనా మనం x+5 అని అడిగితే కంప్యూటర్ ఆ ఎక్స్ డబ్బాను తెరచి లోపల ఉన్న 10కి 5 కలిపి 15 అని మనకు చూపిస్తుంది. ఇక ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక నిర్దిష్టమైన పని చేయడానికి మనం ముందే రాసిపెట్టుకున్న కోడ్ అన్నమాట. ప్రతిసారి ఒకే పనికి మళ్ళీ కోడ్ రాయకుండా ఈ ఫంక్షన్ పేరుని పిలిస్తే చాలు, ఆ పని జరిగిపోతుంది. ఇది మన సమయాన్ని ఆదా చేస్తుంది, మన కోడ్ను కూడా చాలా నీట్గా ఉంచుతుంది. పైథాన్లో కొన్ని రెడీమేడ్ ఫంక్షన్స్ ఉంటాయి. అలాగే మన అవసరాలకు తగ్గట్టు మనమే సొంతంగా ఫంక్షన్స్ కూడా రాసుకోవచ్చు. మనం మాట్లాడుకునేటప్పుడు అంకెలు, అక్షరాలు, పేర్ల లిస్ట్లు ఇలా రకరకాల సమాచారాన్ని వాడతాం కదా. పైథాన్ కూడా అంతే. సమాచారాన్ని వేర్వేరు రకాలుగా దాచుకోటానికి 5 ముఖ్యమైన డేటా టైప్స్ని వాడుతుంది. అవి నంబర్స్, స్ట్రింగ్ అంటే టెక్స్ట్, లిస్ట్, టపుల్ మరియు డిక్షనరీ. లిస్ట్కి, టపుల్కి 2 జాబితాల కోసమే. అయినా ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడా ఉంది. లిస్ట్స్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్తో రాస్తాం. వాటిని తయారు చేశాక కూడా మార్చవచ్చు. ఇది మనం మార్కెట్కి తీసుకెళ్లే షాపింగ్ లిస్ట్ లాంటిది. ఏదైనా మర్చిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా. కానీ టపుల్స్ని పారెంథసిస్ బ్రాకెట్స్తో రాస్తాం. వీటిని ఒక్కసారి తయారు చేశాక మార్చలేం. ఇది ఒకసారి ప్రింట్ అయిన మన సర్టిఫికెట్ లాంటిదన్నమాట. అనుకోకుండా మార్చకూడని డేటా కోసం దీన్ని వాడతాం. ఇప్పుడుదాకా మనం నేర్చుకున్నదంతా థియరీ. ఇప్పుడు అసలైన మజా. మనమందరం కలిసి మన మొదటి పైథాన్ ప్రోగ్రాం రాయబోతున్నాం. చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా. దానికి మనకు 2 సాఫ్ట్వేర్లు కావాలి. ఒకటి పైథాన్ అంటే అసలు భాష, 2 పైచార్మ్, ఇది మనం కోడ్ రాయడానికి వాడే ఎడిటర్. python.org వెబ్సైట్ నుండి పైథాన్ను, JetBrains వెబ్సైట్ నుండి పైచార్మ్ కమ్యూనిటీ ఎడిషన్ను డౌన్లోడ్ చేసుకోండి. వీటిని ఇన్స్టాల్ చేయడం చాలా సులభం. స్క్రీన్ మీద వచ్చే సూచనలను ఫాలో అయితే చాలు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇవే ఆ అఫీషియల్ వెబ్సైట్స్. కన్ఫ్యూజన్ లేకుండా నేరుగా ఇక్కడ్నుంచే డౌన్లోడ్ చేసుకోండి. కంగ్రాట్స్! ఇప్పుడు పైచార్మ్ ఓపెన్ చేసి ఒక కొత్త ఫైల్ తీసుకొని ఈ ఒక్క లైన్ టైప్ చేయండి, ప్రింట్ హెలో వరల్డ్. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే మీకు స్క్రీన్ మీద హెలో వరల్డ్ అని కనిపిస్తుంది. అంతే, మీరు మీ మొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్ను విజయవంతంగా రాసేశారు. ఈ ప్రింట్ ఫంక్షన్ మనకు చాలా ఉపయోగపడుతుంది. మన ప్రోగ్రాం ఎలా పనిచేస్తోందో, ఫలితాలు ఏమొస్తున్నాయో చూడటానికి మనం దీన్నే ఎక్కువగా వాడతాం. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి త్వరగా గుర్తు చేసుకుందాం. ఈరోజు మనం చాలా దూరం ప్రయాణించాం కదా. ప్రోగ్రామ్ అంటే కంప్యూటర్కు ఇచ్చే సూచనల్ని తెలుసుకున్నాం. స్క్రాచ్తో సరదాగా కోడింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాం. ఆ తరువాత ఏఐకి ప్రాణమైన పైథాన్ గురించి, దానిలోని వేరియబుల్స్, డేటా టైప్స్ వంటి ముఖ్యమైన భాగాల గురించి కూడా నేర్చుకున్నాం. సో మనం ఏఐ కోడింగ్ ప్రపంచంలోకి మన మొదటి అడుగు విజయవంతంగా వేశాం. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు మీకు పునాది తెలిసింది. మరి ఈ అద్భుతమైన ప్రపంచంలో మీ తర్వాతి అడుగు ఏంటి? మీ ఆలోచనలకు రూపమివ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అప్పటివరకు నేర్చుకుంటూ ఉండండి, నిర్మిస్తూ ఉండండి.